జిమ్ నాన్న గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నాన్న. బంగారు కన్నా గుడ్ మార్నింగ్. రాక్ బాబు ఇదిగో చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నాయో. అదిగోండి వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ మమ్మీ, పప్పీస్ వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ మమ్మీ సోఫా ఎక్కి ఈ రెండు చూడండి ఆడుకుంటున్నాయి. ఇక్కడ మా రాఖీ గడేమో మా జున్ను. ఎందుకు తల్లి, ఎందుకు జిమ్ము మీద అరుస్తున్నావు? చూడండి వచ్చేసి వాళ్ళ మమ్మీ పక్కన పడుకుంది. 29కి 1 మంత్ కంప్లీట్ అయ్యి 2nd మంత్ వచ్చిందండి. కానీ చాలా యాక్టివ్గా ఉంటాయి. ఇంకా వాళ్ళ అమ్మ మీదకి వచ్చేసినాయి ఇక పాల కోసం. ఆ జిమ్మును చూడండి అది ఎలా ఆడిస్తుందో. ఆడుకో డాడీతో ఆడుకో. ఏ డాగ్స్ అయినా మా ఇంట్లో పుట్టిన ఏ పిల్లలైనా సరే ముందు మా జిమ్ముని ఎక్కువగా జిమ్ము దగ్గరికి వెళ్ళిపోవటం, వాడితో ఆడుకోవటం. ఇంకా ఈ మా రాఖీ పుట్టినప్పుడు కూడా అంతేనండి, ఎక్కువగా వాడి దగ్గరికే వెళ్తాయి. చిన్నపిల్లలు మొత్తం ఎందుకు వాడంటే అంత ఇష్టం పిల్లలకి. అది కూడా అలాగే చూసుకుంటుంది. వాటిని కొట్టడం కానీ లేదంటే ఏమంటారు బెదిరించడం ఇంకా అలా ఏముండదు, చక్కగా ఆడుకుంటుంది. ఏమన్నదండి అసలు. వాటికి మా జిమ్ముకి ఏదైనా పెట్టినా సరే ఇవి వెళ్ళి అనుకోండి వదిలేస్తుంది వీటికే తినమని. అంతేగాని అది అసలు చాలా చాలా మంచిదండి. మా చిన్న రాక్షసి ఆకలి వేస్తుంది, ఇంకా పాలు తాగుతుంది వాళ్ళ అమ్మ దగ్గర. ఇదేమో బొమ్మతో ఆడుకుంటుంది, ఇదేమో వాళ్ళ డాడీ. చూడండి ఎలా చూసుకుంటున్నాయో రెండు. బంగారు తల్లి రాక్ బాబు, రాకినానా వాళ్ళ డాడీ మీద చూడండి ఎలా అరుస్తుందో. చిన్నపిల్లలప్పుడు చాలా ముద్దుగా బాగుంటాయి కదా. చూడండి ఎలా ఆడిస్తుందో వాళ్ళ డాడీ. పాప మా జిమ్ముగాడు చూడండి టేబుల్ కిందకి వెళ్ళిపోయింది. వాటికి భయపడద్దండి, అది భయమో ప్రేమ అయి ఉండొచ్చు, భయమే ఉంది. కానీ ఇంకా వాటిని ఏమంది అదే తప్పుకొని తిరుగుద్ది. తండ్రి కూతుర్లు చూడండి ఎలా కూర్చున్నాయో. ఇంకోటి జాయిన్ అయింది పాలు తాగటానికి. బొమ్మతో ఆడుకుంటుంది. రాకి బాబు, రాకి నాన్న. తల్లి నువ్వు కూడా వెళ్ళి పాలు తాగు. బంగారు తల్లి అది చూడండి మీదకి ఎలా ఎక్కుతుందో తల్లి మీదకి. తల్లికి చాలా ఇష్టంగా ఉంటుంది కదండి. ఎంత హాయిగా ఉంటుందో ప్రాణానికి పిల్లలు అలా ఆడుకుంటుంటే. మా రాక్సీకి
నీరసంగా అంటే నీరసం అంటే ఫుడ్ పెట్టకపోతే ఏముంది, 1-2 సార్లు పాలు తాగితే ఇంకా దానికి బలం ఉండదు కదా. ఇంకా అయినా సరే మళ్ళీ థర్డ్ టైం మళ్ళీ పాలు తాగటానికి వెళ్ళినాయి అనుకోండి, మళ్ళీ పడుకుంటుంది తాగమని, చక్కగా సర్దుకుంటుంది వాటికి కంఫర్టబుల్గా ఉండే విధంగా.